బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలను వాయిదా వేశారు. ఈ నెల 16న ఉదయం 10:26 ఇడుపులపాయలో జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఇవాళ ఉదయమే జాబితా విడుదల చేయాలని భావించిన కసరత్తు పూర్తి కానందున వాయిదా వేసినట్లు సమాచారం. జాబితా రూపకల్పనపై పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డితో జగన్ సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ అభ్యర్థుల ప్రకటనపై ఇంకా లేట్ చేస్తుందన్న మిగతా పార్టీలతో పోలిస్తే లేట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు టీడీపీలు, వైసీపీ, జనసేనలు ఓ పక్కన మెల్లమెల్లగా అభ్యర్థులను ప్రకటన చేస్తుంటే ఈ రోజు ఎట్టకేలకు స్వామి స్వరూపానంద ముహూర్తం ఫిక్స్ చేశారని కూడా 10:26 అయితే అదే 10:26 దాటిపోవడంతో ఇడుపులపాయలో ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఇడుపులపాయలో అభ్యర్థులు ప్రకటనలు చేస్తారని వైఎస్ఆర్ లోటస్ ఫండ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రధానంగా లేట్ అవడానికి గల కారణం అంటే అభ్యర్థుల ప్రకటన వేళ ఇప్పటికే కూడా కీలక నేతలందరూ వివిధ పార్టీల నుండి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఉదయం నుండి కూడా ఇప్పటికే చూస్తున్నట్లయితే ప్రముఖ వ్యాపారవేత్త పీవీపీ గాని కావచ్చు, అయితే కాకినాడ సిట్టింగ్ ఎంపీ టీడీపీ నుండి వచ్చి వైసీపీలో చేరిన తోట వాణి, తోట నరసింహులు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వైసీపీలో చేరారు. ఆ విధంగా ఉదయం నుండి చేరికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రకటించవలసిన అభ్యర్థుల ప్రకటన ఇడుపులపాయలో ప్రకటిస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి లోటస్ ఫండ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే విజయ్, జాబితా రూపకల్పనపై పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో గానీ కీలక నేతలతో గానీ జగన్ సమావేశమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ రోజు అభ్యర్థులు ప్రకటించవలసిందిగా అనుకున్నప్పటి నేపథ్యంలో ఉదయం ఒక వైసీపీ కోర్ కమిటీ సమావేశంలో భాగంగానే ఉదయం ప్రశాంత్ కిషోర్ కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు కీలక నేతలందరూ కూడా ఉదయం జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపారు. అయితే ప్రకటించవలసిన సమయం దాటిపోవడంతోనే ఇడుపులపాయలు ప్రకటిస్తారని చెప్పారు. కేవలం ఈ మార్పులు చేర్పులు, ఈ చేరికలు సంబంధించిన విషయంలో లేట్ అయిన కారణం చేతనే అప్పటికి పోస్ట్ పోన్ చేశామని కూడా చెప్తున్నారు. అయితే దాంతో పాటు అభ్యర్థుల ప్రకటనతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో బస్సు యాత్ర కూడా ప్రారంభించి అక్కడ అభ్యర్థులను ప్రకటించి అక్కడ నుండి బస్సు యాత్ర కూడా ప్రారంభిస్తారని కూడా లోటస్ ఫండ్ వర్గాలు చెప్తున్నాయి. విజయ్, అయితే వైసీపీ అభ్యర్థుల జాబితా ఈ రోజు విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. అయితే ఈ నెల 16న ఉదయం 10:26 ఇడుపులపాయలో ఈ జాబితా విడుదల చేస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇంకా టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు ఎవరైనా వలసలు వచ్చే అవకాశాలు ఉండడం వల్లే ఈ విధంగా వాయిదా వేశారనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ టీడీపీ నుండి కానీ ఇతర పార్టీల నుండి కానీ వైసీపీలోకి వలసలు వస్తున్న నేపథ్యంలో అయితే ఎక్కడైతే వైసీపీ బలహీనంగా ఉందో వచ్చిన నాయకులు బలం చేకూర్చే విధంగా అలాగే సీట్లు కేటాయించాలా లేదా అని అక్కడ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు బేరీ చేసుకుని, విజయ అవకాశాలు బేరీ చేసుకుని వాళ్ళకి టికెట్ ప్రకటించాలా లేదన్న అంశం మీదనే ఇటువంటి ఒత్తిడి చేతనే కొన్ని సీట్లు మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఈ రోజు తోటవాణి, తోట సత్యనారాయణ, తోట నరసింహులు ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇచ్చాపురం నుండి కూడా తోటవాణికి సీట్ కన్ఫర్మ్ అయింది. అదే మాగుంట గత కొంతకాలంలో మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఈ రోజు కూడా ఫిక్స్ చేశారు మూత. అయినా ఇప్పటి వరకు లోటస్ ఫండ్ లోకి రాకపోవడంతో అటువంటి నేతలు ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారేమో, 16 వరకు పెడితే ఈ లోపల జాయిన్ అయిపోతే వాళ్ళకి కూడా ఖచ్చితంగా సీట్లు ఏమన్నా ఇస్తారా లేదా అన్నది బేరీ చేసుకుని కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే 16 వరకు కూడా పెట్టుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్.